భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల చేత స్వామివారి యొక్క ఉపాసన ఫలితంగా మాకు సంప్రాప్తించినటువంటి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాలను అనుసరించి గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను సంయుక్తం చేసుకుంటూ ద్వాదశ రాసుల వారి యొక్క రాశి ఫలాన్ని ప్రతి వారం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ వారం రాశి ఫలాన్ని కూడా మనం తెలుసుకోబోయే ప్రయత్నం చేద్దాం. 11/8/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాస కృష్ణపక్ష విధియ సోమవారం నుండి 17/8/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనం శ్రావణమాస కృష్ణపక్ష నవమి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు. ముందుగా ఈ వారం రోజులు ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహగతులు. మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో బుధుడు, సింహంలో రవికేతువులు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, మీనరాశిలో శని. ఇక వారంలో కర్కాటకం నుండి బుధుడు సింహరాశిలోకి ప్రవేశమవుతాడు. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో గడిచినటువంటి గత 2-3 నెలల సంధి గ్రహగతులను అనుసరించి ఎన్నో రకాలైనటువంటి ఫలితాలని మనం చెప్పాం. ఎన్నో రకాలైనటువంటి అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు, విమాన సంబంధమైనటువంటి ప్రమాదాలతో పాటు ఈ ప్రకృతిలో చోటు చేసుకోబోయేటువంటి అనేక రకాలైనటువంటి అంశాల గురించి మనం తెలుసుకున్నాం. ఈ గ్రహగతులను అనుసరించి చూస్తే సమీపమైనటువంటి భవిష్యత్తులో ప్రకృతిలో కూడా కొన్ని వింతలు, విచిత్రాలు, విశ్వ ప్రళయాలు ఏర్పడగలిగినటువంటి గ్రహగతులు కలిగినటువంటివి. ద్వాదశ రాశుల వారు కూడా తమ తమ రాశి ఫలాలను అనుసరించి నివారణోపాయాలను, పరిహారాలను పాటించటం వల్ల కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా సానుకూలవంతంగా మలుచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. కన్యారాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొత్త ప్రణాళికలు, మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంది. స్థిర చరాస్తులు, భూ సంబంధమైనటువంటి వ్యవహారాలకు సంబంధించిన విషయంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఎంతో కాలంగా ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టడంతో పాటుగా కొత్త వ్యవస్థలకు సంబంధించి మీరు తీసుకునేటువంటి నిర్ణయం సఫలీకృతమవుతుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎంతో కాలంగా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఒడిదొడుకులుగా ఉన్నటువంటి పరిస్థితుల నుండి ఖచ్చితమైనటువంటి ఆదాయ మార్గాలు వచ్చే అవకాశం ఉంది. కానీ కుటుంబంలో మీకు కానీ మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. సమీపమైనటువంటి బంధుమిత్ర బలగానికి సంబంధించిన ఒక వ్యక్తి యొక్క ఆరోగ్య సమస్య లేదా మరణ వార్త మిమ్మల్ని కలతపెట్టేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. దైనందిన జీవితంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు, సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. సంతానపరమైనటువంటి అంశాలు కూడా అభివృద్ధి పదంలో ఉంటాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అమ్మవారు దేవీ దేవతా స్వరూపాలను విశేషంగా ఆరాధన చేసిన
108 నిమ్మఫలాల్ని, ఎరుపు వర్ణంలోని చీరే, అదే రంగులో ఉన్నటువంటి మట్టి గాజులు, పసుపు కుంకుమల్ని సారె రూపంలో గనక అమ్మవారికి అర్పణ చేయటం వల్ల సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది, అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.